నమస్తే, వెల్కమ్ టు ది డిబేట్. ఈ నెల 22వ తేదీన పహల్గాంలో జరిగిన రక్తపాతానికి పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు ముష్కర్లు చేసిన ఒక ఘాతుకానికి ఆ వీడియో ఒక నిదర్శనం. దానికి సంబంధించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారత్ వేటాడుతూనే ఉంది ఆ ఉగ్రవాదుల కోసం. ఈ వేట ఇలా సాగుతుండగానే పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఏదో జరగబోతోంది తన మీద, ఇక తన పని అయిపోయింది, భారతదేశం ఎనీ మూమెంట్ తనపై దాడి చేసే అవకాశం ఉందని భయపడిపోయిన పాకిస్తాన్ బార్డర్ లైన్ వైపు తన సేనల్ని కదిలిస్తోంది. LOC దగ్గర, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర, సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద తన సైన్యాన్ని మోహరిస్తోంది, అవసరమైన ఏర్పాటు చేసుకుంటోంది. ఎందుకు ఈ ఉలికిపాటు, ఎందుకు ఈ భయం, తప్పు చేయకపోతే ఎందుకు ఈ భయం అనే దగ్గర మన ప్రశ్న ఇవాళ మొదలవుతోంది. అన్ని భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి, మన దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి, ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇతర అన్ని దర్యాప్తు సంస్థలు, అన్ని ఏజెన్సీల అధికారులు దాంట్లో పాల్గొన్నారు. ఆర్మీ అధికారులు, ఇతర భద్రతా బలగాల అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు అందుకు సంబంధించిన కీలకమైన అధికారులు అందరూ సమావేశం అవుతున్నారు. ఈ వరుస భేటీలు ఎందుకు జరుగుతున్నాయి, ఏం జరగబోతోంది అనేది ఒక కీలకమైన అంశం. అయితే ఇది జరుగుతుండగానే NIA ఒక కీలకమైన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, NIA అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటిగా మనం చెప్పుకునే సంస్థ కొన్ని అంశాలను, చాలా కీలకమైన అంశాలను బయటపెట్టింది. అది పహల్గాంలో ఉగ్రదాడి పైన ఆ దాడి సమయంలో పర్యాటకులు, అక్కడున్న ప్రజలు తప్పించుకోకుండా మొత్తం వాళ్ళని చుట్టుముట్టారు. బైసరన్ వ్యాలీలో ఆ పర్యాటకులు వచ్చే ఎంట్రీ దగ్గర, ఎగ్జిట్ గేట్ల దగ్గర మూసేసి వాళ్ళు పర్యాటకులు, సామాన్యులు, ఆ పౌరులు, అమాయకులు పారిపోకుండా, చుట్టూ తప్పించుకోకుండా వాళ్ళు చేశారు, వాటిని మూసేశారు. 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు మృతి చెందారు అనేది NIA బయటపెట్టిన ఒక అంశం. దాడిలో 4 ఉగ్రవాదులు పాల్గొన్నారు. హిందువులు, ముస్లింలను వేరు చేసి, ఇది మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నదే, అది NIA కన్ఫర్మ్ చేసింది. వేరు చేసి నువ్వు హిందువా ముస్లిం అని అడిగి, నేను ముస్లింను కాదు అని అంటే హిందూ అని తెలుసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసి చంపేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇది ఒక అత్యంత దారుణమైన ఘటన. ఇది దేశంపై దాడి అనేది ఎంత ఇంపార్టెంటో, హిందూయిజం పైన, హిందూ మతం పైన కూడా జరిగిన దాడి. హిందువులను ఏరి చంపారు కాబట్టి ఇది హిందూయిజం టార్గెట్గా జరిగిన దాడి అనేది ఒక కంక్లూషన్. తర్వాత ఇందులో ముందుగా నేవీ అధికారి వినయ్ నర్వాల్ని కలిసి చంపారు అనేది NIA చెప్తోంది. తర్వాత చాయ్ బేల్పురి, ఈ స్టాల్స్ దగ్గరే ఎక్కువగా ఆ ఘటన జరిగింది, మరణాలు ఎక్కువగా జరిగాయి. కాల్పుల తర్వాత ఉగ్రవాదులు అటవీ ప్రాంతం వైపు పరారయ్యారు అనేది జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ చీఫ్లు, లేకపోతే వాళ్ళు నడిపించే వాళ్ళు, ఆ హ్యాండర్స్తో పెయిడ్ ఎన్క్రిప్టెడ్ మొబైల్ యాప్స్ ద్వారా వాళ్ళ మాటలు సాగాయి. అంటే ఎక్కడ ఎవరు ట్రాప్ చేయకుండా ఎన్క్రిప్ట్ అయిన ఆ మొబైల్ యాప్స్ ద్వారా వాళ్ళ చీఫ్స్తో మాట్లాడుకున్నారు అనేది ఒక అంశం దీంట్లో మనకు తెలుస్తోంది. సో దీంట్లో పాకిస్తాన్ సంబంధం కూడా బయటపడింది. మూసా అనే ఒక ఉగ్రవాది, ఈ 4 ఒక మూసా అనేవాడు పాకిస్తాన్ ఆర్మీలో కమాండోగా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీలో కమాండోగా పనిచేస్తున్న వ్యక్తి ఈ 4 ఒకటిగా ఎలా మారాడు అనే దగ్గరే పాకిస్తాన్ సంబంధం చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతోంది. దీంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా మన ఇంటెలిజెన్స్ వర్గాలు బయట పెడుతున్నాయి. పహల్గాం దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మునీర్, ఎవరైతే ఈ మధ్య అవాకులు చవాకులు పేలుతున్నాడో, లేకపోతే డ్యూయల్ కంట్రీ 2 కంట్రీ సిద్ధాంతాన్ని వల్లవేస్తున్నాడో, అతని హస్తం ఉంది అనేది, అతని కుట్ర ఉంది అనేది మన ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చేశాయి. ఎందుకంటే తన పదవీ కాలం అయిపోతుంది కాబట్టి పదవీ కాలాన్ని పొడిగించుకునేందుకు ఈ కుట్ర పన్నాడు అనేది ఒక అంశం. అయితే ఇది ఒక వ్యక్తి పన్నిన కుట్రగా చూడడానికి అవకాశం చూడకూడదు, ఒకవేళ చేసింది అదే అయినా కూడా. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక విఫల రాజ్యం,
ఒక విఫల దేశం అది. అక్కడ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ రూల్ ఉండదు. ప్రజలు ఓట్లేసి ఎవరైనా గెలిపించుకున్నా కూడా అది మెల్లగా ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోతుంది. అది ఒక ముషరఫ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడు కూడా అంతే. ఈ చీఫ్గా ఉన్న మునీర్ కూడా మెల్లగా తన అధికారాన్ని, తన పదవీ కాలాన్ని పొడిగించుకొని పాక్ అధికారాన్ని, మొత్తాన్ని, పరిపాలనని హస్తగతం చేసుకోవడానికి వేసిన కుట్రగా పేర్కొంటూ దీన్ని భారతదేశం మీద ప్రయోగించాడు. అయితే ఇతనిలో ఉన్న ఒక సైకిక్ నేచర్ ఏంటంటే, ఇతను మామూలుగానే వాళ్ళంతా యాంటీ హిందూస్, ఇతను కరుడుగట్టిన యాంటీ హిందూ. అందుకనే తను పంపిన ఉగ్రవాదులకి హిందువులని ఏరి కోరి చంపమని పంపాడని మనకు అర్థమవుతోంది. ఇది ఒక అంశం. ఈ అంశం తర్వాత ఇండియా వేట కొనసాగుతూనే ఉంది. ఎక్కడెక్కడ వీళ్ళ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, పీఓకేలో ఎన్ని లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి అనే దాని మీద వెంటాడి చేస్తున్నారు. దాంట్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయనేది అర్థమైంది. ఒకటి కోటాపలాన్ నార్త్ దగ్గర హిజ్బుల్ లాంచ్ ప్యాడ్ ఉంది. అక్కడ లాంచింగ్ కమాండర్గా సైఫుల్లా ఖలీద్ జతూర్ అనే వ్యక్తి అక్కడ ఒక టెర్రరిస్ట్ దానికి లీడ్ చేస్తున్నాడు. నెక్స్ట్ కోటా బజార్ తుష్రాజీ క్యాంప్ దగ్గర రెండో లాంచ్ ప్యాడ్ ఉంది. లష్కరే తయ్యబాకు చెందిన రెండో లాంచ్ ప్యాడ్ అక్కడ ఉన్నట్టుగా కనబడుతోంది. మూడో లాంచ్ ప్యాడ్లో అన్ని సంస్థల ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. హలాన్ నార్త్లో జైషే మహమ్మద్ సంస్థ మూడో లాంచ్ ప్యాడ్ను నిర్వర్తిస్తోంది. అయితే ఇక్కడ ఏంటంటే చాలా కీలకంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న, నాకు ఈ పదం అనడానికి నా మనసు ఒప్పడం లేదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, అది ఐఓకే, ఇండియా ఓన్డ్ కాశ్మీర్. దట్ ఈజ్ ఐఓకే, ఇండియా ఓన్డ్ కాశ్మీర్. అది అక్కడ ఆ ప్రాంతంలో ఇండియా ఓన్డ్ కాశ్మీర్లో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ను ఖాళీ చేస్తున్న పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ను పాకిస్తాన్ సైన్యం ఖాళీ చేయిస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయంతో పీఓకే అంతటా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ను ఖాళీ చేయిస్తున్న పాక్ సైన్యం ఉగ్రవాదులను పాక్ ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్నట్టుగా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్ను భారత భద్రతా బలగాలు గుర్తించాయి. ఉగ్రవాదులు తమ స్థావరాలను మార్చుకుంటున్నట్టు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఉంది. అదే వాళ్ళు పీఓకే అంటారు, నేను ఐఓకే అంటాను, మనం అందరం ఐఓకే అందాం. ఇండియా ఓన్డ్ కాశ్మీర్. ఐఓకేలోని కెల్, సర్ది, దుద్నియల్, అత్ముకం, జురా, లిపా, పచిబన్, కహూటా, కోట్లీ, కొయిరెట్టా, మందర్, నికాయల్, చమన్కోట్, జంకోట్ తదితర ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళు ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదుల్ని, కీలక ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల్ని పాక్ సైన్యం తరలిస్తోంది. ఇది చాలా కీలకమైన పాయింట్. ఉగ్రవాదుల్ని తరలించాల్సిన అవసరం పాకిస్తాన్ ఆర్మీకి ఏంటి? మాకు సంబంధం లేదు, ఇది ఎవరో చేశారు అని దాన్ని ఏమంటారు, శుద్ధులు చెప్పడమో లేకపోతే సన్నాయి నొక్కులు నొక్కుతోంది ఒకవైపు ఏమో రెచ్చగొడుతోంది, ఒకవైపు ఏమో కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాక్ ఆర్మీకి ఉగ్రవాదుల్ని సురక్షిత ప్రాంతాలకి ఆర్మీ నిర్మించుకున్న బంకర్లలోకి తీసుకెళ్లి దాయాల్సిన అవసరం పాకిస్తాన్కి ఏంటి? ఇక్కడ అర్థమైపోతుంది కదా పాకిస్తాన్ చేయించింది ఈ దాడి అని. దీన్ని కాదు, ఇంతకుముందు చేయించిన దాడులన్నీ కూడా పాక్ దేశమే చేయించింది. ఇందులో ఇంకా రెండో ఆలోచన, రెండో చర్చ చేయడానికి అవకాశం లేదు. కాకపోతే ఎందుకు వీళ్ళు కవ్విస్తున్నారు? వీళ్ళు కవ్వించడానికి, వీళ్ళు ఉలిక్కిపడడానికి కారణాలు ఏంటి? అదేమంటే మేము సిద్ధం అంటారు. ఏంటి మేము సిద్ధం అనేది? భారతదేశం రంగంలోకి దిగితే మీరు సిద్ధం అనే మాట ఏ ధైర్యంతో పాకిస్తాన్ చెప్తోంది? మనం మైదా పిండి పంపితే తప్ప, మనం గోధుమ పిండి పంపితే తప్ప ఆ రొట్టెలు చేసుకుని తినే స్తోమత లేని ఒక ముష్టి దేశం అది. ఆ దేశం మీరు యుద్ధానికి వస్తే మేము సిద్ధం, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, ఇలాంటి ప్రగల్భాలన్నీ ఎందుకు పలుకుతోంది? అది మేఘపోతు గాంభీర్యమా లేకపోతే ఇంకేమనాలి దాన్ని? అలాగే పాకిస్తాన్ నాయకులు, ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో కావచ్చు, లేకపోతే రక్షణ మంత్రి కావచ్చు, లేకపోతే ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న మునీర్ కావచ్చు, వీళ్ళంతా మాట్లాడుతున్న ప్రేలాపనలన్నీ కూడా ఫ్రస్ట్రేషన్గా మనం చూడొచ్చా? ఇలాంటి అంశాలన్నీ చాలా ఉన్నాయి. ఇప్పటికే మన సైన్యం మొత్తం అన్ని జల్లెడబడుతోంది. ఎక్కడికక్కడ ఉగ్రవాదుల స్థావరాలను కాశ్మీర్లో బార్డర్ దాటలేదు, ఇంకా కాశ్మీర్లో ఉగ్రవాదుల ఇళ్లను ఖాళీ చేయించింది, ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసింది. ఇప్పటికే దేశంలో ఉన్న పాకిస్తానీలందరినీ బయటికి పంపించే కార్యక్రమం ఆల్మోస్ట్ క్లైమాక్స్ దశలో ఉంది. రేపు ఉదయం నుంచి అటారా బార్డర్ని, ఇతర బార్డర్స్ అన్నింటినీ మూసేస్తోంది మన దేశం.
ఎవరు అటు నుంచి ఇటు రావడం కానీ ఇటు నుంచి అటు పోవడం కానీ ఉండదు ఇక. కాబట్టి అందరినీ ఈ రాత్రి కల్లా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎవరైతే పాకిస్తాన్ వీసాలతో ఇక్కడ ఉన్నారో, భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలని. ఫర్ దట్ మ్యాటర్ హైదరాబాద్లో కూడా 208 మంది ఉన్నారని గుర్తించారు. వాళ్ళలో చాలా మంది వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళిపోయే క్రమంలో ఉండొచ్చు. సో ఇది వెంటనే ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే కాశ్మీర్లో 87 ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. 87 టూరిస్ట్ ప్లేసెస్లో 42 టూరిస్ట్ ప్లేసెస్ని ఇప్పటికే మన భద్రతా బలగాలు వాటిని మూసేసి మొత్తం సెక్యూరిటీ అంతా టైట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రికాషనరీ చర్యలుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేది ఏంటనేది ఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద ప్రశ్న. ఎలాగైతే సింహం వేటాడేటప్పుడు మాటు వేసి ఉంటుందో, ప్రత్యర్థి కాదు, తను ఎవరినైతే వేటాడదలుచుకుందో ఆ వేటకి కనపడకుండా మాటు వేసి ఉండి అదును చూసి దూకుతుంది సింహం. అలా భారత సింహం అలా మాటు వేసుకుని కూర్చున్నదా? అవతల వాడు ఎగిసిపడుతున్నాడు, ఉలికి పడుతున్నాడు, లేకపోతే ప్రేలాపనలు పేలుతున్నాడు, కవ్వింపు చర్యలకు దిగుతున్నాడు. దిగని, ఇంకా రాని, దగ్గరికి రాని అని ఉన్న భారత సింహం వేచి చూస్తోందా మాటు వేసి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ అంశం పైన మనతో చర్చలో, అంటే కాశ్మీర్ బార్డర్లో జరిగిన అంశం పైన మనతో చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు అండ్ రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ శ్రీనివాస్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. ఇక్కడ నేను ఫస్ట్ కాశ్మీర్లో ఏం జరుగుతోంది, దేశంలో ఏం జరుగుతోంది, రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది, బార్డర్లో ఏం జరుగుతోంది, కవ్వింపు చర్యలు పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది, మన వాళ్ళు చేస్తున్న వ్యూహరచన, ఇవన్నీ మాట్లాడే ముందు ఇంటర్నల్గా జరుగుతున్న ఒక దారుణమైన అంశాన్ని మనం కొద్దిగా నేను చర్చించాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే, ఘటన జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎక్కడో సౌదీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి వెంటనే ఆగమేఘాల మీద మళ్ళీ తిరిగి వచ్చారు, మధ్యలో క్యాన్సిల్ చేసుకుని తిరిగి వచ్చారు. అమిత్ షాని వెంటనే కాశ్మీర్ వెళ్ళమన్నారు, హోంమంత్రి అమిత్ షాని. ఆయన అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చూశారు, మొత్తం సమీక్షించారు, వచ్చారు. మరుసటి రోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందరి సాలిడారిటీ కావాలన్నారు, అందరి సంఘీభావం కావాలి, కలిసి ఉండాలి ఈ టైంలో అన్నారు. అందరూ తీయటి మాటలు చెప్పారు కొంతమంది. ఓకే, బాగానే ఉంది, ఓకే అంతవరకు. కానీ అంత ఐక్యతతో ఉండాల్సిన ఈ సమయంలో, దేశమంతా ఒక్కటిగా ఉండాల్సిన ఈ సమయంలో, అంతర్గతంగా రాజకీయంగా సైద్ధాంతికంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఒక ప్రత్యర్థి, ఒక ముష్కరుడు, ఒక శత్రువే, ఒక ఆగర్భ శత్రువు, పుట్టుకతోనే శత్రువులాగా తయారాడు కాబట్టి ఒక ఆగర్భ శత్రువు మన మీద పదే కాళ్ళు దువ్వుతున్నప్పుడు ఈసారి మనం ఒక గట్టి బుద్ధి చెప్పాలి అని అందరూ అనుకుంటున్న టైంలో, ఫర్ దట్ మ్యాటర్ దేశం మొత్తం యుద్ధం కోసం కాలు దువ్వుతోంది. దేశం మొత్తం, ఎందుకంటే దిస్ ఈజ్ యంగ్ ఇండియా, చాలా ఆవేశంతో ఉంది జరిగిన ఘటన విషయంలో. యుద్ధం అనేది అంత మంచిది కాదని కొంతమంది అనొచ్చు, కానీ దేశం చాలా ఆవేశంతో ఊగిపోతోంది. సో ఈ పరిస్థితుల్లో మొత్తం మీద ఏకంగా ఐక్యంగా ఉండాల్సిన ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక దుశ్చర్య, ఒక విమర్శలు ఎన్నైనా చేసుకుని ఉండొచ్చు, ప్రధానమంత్రిని ప్రశ్నించవచ్చు, లేకపోతే సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నాయని ప్రశ్నించారు, చాలా మంది ప్రశ్నించారు. ఓకే, అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉందని అడిగారు, కేంద్రం సమాధానం చెప్పింది, ఇంకేం చెప్తుంది అది వేరే విషయం. కానీ ఎంత దారుణం అంటే, ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్గా మారిన ట్విట్టర్ హ్యాండిల్లో పాకిస్తాన్ మన ప్రధానమంత్రి, దేశ ప్రజలందరూ ఎన్నుకున్న ప్రధానమంత్రి మోదీ చిత్రాన్ని తలలేకుండా ట్వీట్ చేశారు. తలలేకుండా గాయబ్ అనే దీంతో అది చేయడం అనేది అత్యంత దారుణమైన దుశ్చర్య. ఎందుకు కాంగ్రెస్ పార్టీ తన అధికారికమైన ట్విట్టర్ హ్యాండిల్లో అలా పోస్ట్ చేసింది? గాయాబ్ అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం అనేది ఒక పాయింట్ అయితే, ప్రధానికి తల లేకుండా చేయడం అనేది కరెక్టా? ఎంతవరకు కరెక్ట్? గతంలో ఒకసారి టైమ్ మ్యాగజైన్ మన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మీద ఒక నెగిటివ్
క్యాప్షన్తో ఆయన ముఖ చిత్రాన్ని వేసి టైమ్ మ్యాగజైన్ చేసింది. టైమ్ మ్యాగజైన్ చాలా ప్రతిష్టాత్మకమైన పెద్దది ప్రపంచ స్థాయిలో. అప్పుడు దేశం మొత్తం నిరసించింది, మా ప్రధానిని నువ్వు ఇలా ఎలా వేస్తావని. ఆ టైటిల్ నాకు సారీ గుర్తు రావట్లేదు. దానికే మనం విమర్శించాం. అలాంటిది మన సొంతంగా ఈ దేశంలో దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ 11 ఏళ్లుగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ గారి తల లేకుండా ఆ చిత్రం వేయడం అది ఎంతవరకు కరెక్ట్ ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో అనేది ఫస్ట్ పుల్లారావు గారు, ఐ నీడ్ యువర్ రియాక్షన్ ఆన్ దిస్. చాలా 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 ఆశ్చర్యం. కానీ నాకు మంచి కారణం ఉన్నది. మీరు కూడా పాలిటిక్స్ చాలా సంవత్సరాల వచ్చి చూశారు, నేను చూసా. ఒక విచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రమే కాదు, స్వతంత్రం తర్వాత విశేషమైన కాంట్రిబ్యూట్స్ చేశారు. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ. దేశభక్తి అంటే వేరు. నెహ్రూ చేసింది మనం చెప్పుకోవాలంటే గంట పడతారు. ఏదో అందరూ విమర్శించిన అంత గొప్పగా చేశాడు, అంత తెలివితేటలుగా చేశాడు. ఈ కాశ్మీర్ని ఆయన రక్షించాడు. అలాంటి పార్టీ ఈవేళ చేస్తుందంటే ఒకటే నాకు కనపడుతుంది, పెద్ద నాయకత్వం ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈవేళ కూడా 100 మంది మాజీ మంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు, మాజీ ముఖ్యమంత్రులు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు మొహాలు కనపడట్లేదు. మీరు చూసారో లేదో, చాలా విచారం. వాళ్ళు ఎవరు కనపడట్లేదు. ఎవరు కనపడుతున్నారు? నేను పేరు చెప్తే మీకేమో యూరోప్ బ్యాంక్ మీకు ప్రొటెక్షన్ ఉంటారు. తెలుసు కదా, మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీ చేసిన జయరాం రమేష్ రన్ చేస్తున్నారా, లేకపోతే ఇంకోటి ఎవరో రన్ చేస్తున్నారా? ట్విట్టర్ లో ఉన్న కన్సల్టెంట్స్ రన్ చేస్తున్నారా? జీతాలకు ఇస్తే ఇష్టం వచ్చింది పెట్టేసి బాగా తిట్టామని చెప్పుకోవటానికి. ఇది చాలా ఆశ్చర్యం. ఆ పార్టీ మన అందరికీ కావాల్సిన పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఒక 40 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యత తెలుసు, తెలంగాణలో ముఖ్యత తెలుసు, దేశం అంతా మనకి. ఇది చాలా తప్పది. ఎంత అసహ్యంగా ఉన్నారంటే ఒక పెద్ద పార్టీ ఇలా చేసిందంటే అది ఊరికిన అటెన్షన్ కోసం కంట్రోల్ లేని పార్టీ. ఎవరు తప్పని చెప్పేవాళ్ళు కూడా ఎవరు మొదలు రావట్లేదు. ఎందుకంటే ఆ పరిస్థితి అలాగొచ్చింది ఆ డిస్కషన్. సో మనం చూసేది ఏంటంటే నాయకత్వం లోటని నేను చెప్తున్నా. నాయకత్వం లోటంటే ఎవరు వెళ్ళి చెప్తారు? మీకు ఏ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉన్నది? మీరే చెప్పండి సరదాగా. ఏ కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఉన్నది? ఎవరైనా చెప్తారు? ఎవరిని కలుస్తున్నారు? ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు? సరే, ఖార్గే గారు పెద్ద మనిషి, సెంట్రల్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, మొన్న ఎంపీ అవ్వాలి కదా, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే మేధావి అవన్నీ ఉండొచ్చు. సరే, పేరు 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 పెడితే మనకి అసహ్యం. కానీ పెద్ద నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో, ఆ నాయకత్వం ఎవరిదైనా, ఆ నాయకత్వం ఎవరు ఉన్నా, నా పాయింట్ ఏంటంటే మై స్ట్రైట్ పాయింట్, ఇది ఒక రోజు అయింది జరిగి, ఒక రోజు పెట్టు 1 డే అయిపోయింది. కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఐఎన్సీ ఇండియా అనే వాళ్ళ అఫీషియల్, అది మీకు తెలుసు, దాంట్లో జిమ్మెదారీకే సమయ్ గయాప్ అని తలలేని ప్రధానమంత్రి మోదీ గారి బొమ్మ వేయడాన్ని ఇంతవరకు ఎందుకు డిలీట్ చేయలేదు? రాహుల్ గాంధీయా లేకపోతే ఇంకో గాంధీయా లేకపోతే ఇంకొకరా ఎందుకు స్పందించలేదు? దీని మీద ఎందుకు అసలు దాన్ని ఎందుకు డిలీట్ చేయలేదు? ఎందుకు సారీ చెప్పలేదు? దట్ ఈస్ మై క్వశ్చన్. నాయకత్వం ఎవరైనా ఉండవచ్చు, కానీ దాన్ని ఫాలో అవుతారు కదా. 1 డే అయింది, బీజేపీ ఆల్రెడీ దాని మీద స్పందించింది, ఖండించింది. అప్పుడైనా రియలైజ్ అవ్వాలి కదా, మా వాళ్ళు తప్పు చేసావు, ఒకవేళ తెలియకుండానే ఎవడో పెట్టాడు అనుకుందామండి, అవుట్ సోర్సింగ్ వాడో లేకపోతే ఎవడో దాన్ని మెయింటైన్ చేసేవాడు పెట్టాడు. నాయకత్వం స్పందించి దాన్ని డిలీట్ చేయాలి కదా, సారీ చెప్పాలి కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ ఉందా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కి? అయితే వాళ్ళ వ్యూ మనం ఇలా వ్యతిరేకిస్తే మనం అపోజిషన్ దేశానికి, బీజేపీకి మనమే ఉన్నాం. పార్టీకి బేస్ లేకపోయినా, పార్టీకి 5-6 స్టేట్లో బేస్ ఉన్నది, గొప్ప బేస్ ఉన్నది, ఒప్పుకున్నాం. మిగతా లేకపోయినా మేమే అపోజ్ చేస్తున్నాం చూసారా అని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తాది ఈ రాజకీయం? విమర్శించమనండి. ఒకవేళ అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, లేకపోతే మీరు దాన్ని ఏమంటారు, మీరు సరిగా పనిచేయకపోవడం వల్ల, మీ దృష్టి సరిగా లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని ప్రభుత్వం మీద విమర్శించమనండి, ప్రభుత్వానికి సలహాలు ఇమ్మనండి. కానీ ఈ రకంగా మీ మాట గంట వచ్చా, ఎక్స్క్యూజ్ మీ, అది ఇప్పుడు ఈ క్షణంలో ఈ నిమిషంలో అనే మాటలు కూడా కాదు. అతను చేయలే, తప్పు చేస్తే తర్వాత చూసుకుందాం, అందరూ ఒక వాయిస్ తో ఉండాలి అని చెప్పే టైం ఇది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండినా అలాగే చెప్పాలి మనం, ఏ ప్రభుత్వం ఉండినా. అది కనపడట్లేదు. ఇది ఒక జోకుగా, ఇమెచ్యూర్ గా చేస్తున్నారు. ఇది లాభం వస్తుందా? మీరు ఎంత పెద్ద మాట అన్నారు. ఈ భారతదేశం వేరే భారతదేశం, యువకులు ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. యంగ్ ఇండియా వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇది వాళ్ళని ట్రిప్ చేయలేవు. ఇది పూర్వం ఉన్న ఇల్లిటరేట్ ఎలక్టరేట్ కాదు. అబ్బా ఇలాగే ఓటు, ఇలాగే అలాగే అన్ని తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు, మనం అబ్జర్వ్ చేస్తారు. సో అది చాలా విచారమైన పని. మీరు రేస్ చేసిన పాయింట్ కి 100%
మేము అలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తాం. రైట్. పుల్లారావు గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ పర్టికులర్ ఇష్యూ మీద కాంగ్రెస్ పార్టీ యాక్షన్ మీద, కాంగ్రెస్ పార్టీ యాక్ట్ మీద విచ్ ఈస్ బ్యాడ్, అన్ఫార్చునేట్ థింగ్, వాళ్ళు అలా చేయకూడదు. సరే, ట్విట్టర్ హ్యాండిల్స్ ఎప్పుడు కూడా ఒక టీంకి చేయమని చెప్తారు, వాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన దాన్ని ఒక రోజు గడుస్తున్నా కూడా డిలీట్ చేయకుండా, దాని మీద స్పందించకుండా, సారీ చెప్పకుండా, బీజేపీ అధికార ప్రతినిధి దాని మీద స్పందిస్తుంటే కూడా మినిమం రియాక్షన్ కూడా లేదు అని అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే, వాళ్ళు దాన్ని ఉద్దేశపూర్వకంగా మేము పెట్టామని ఒప్పుకున్నట్టే కదా. ఈజ్ ఇట్ రైట్? ఇలా చేయొచ్చా ప్రధానమంత్రిని ఈ టైంలో? ఇది ఖచ్చితంగా ఖండించవలసినటువంటి విషయం అండి. అదే విధంగా ఈవెన్ మన పెంటపాటి పుల్లారావు సార్ కూడా చాలా రైట్లీ ఎక్స్ప్రెస్డ్. ముందు ఆయన వేరే భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ లాస్ట్ లో ఆయన ఏమన్నారంటే ఇది సరైనటువంటి సమయం కాదు అనేటువంటిది చాలా చక్కగా చెప్పారండి విత్ హిజ్ ఎక్స్పీరియన్స్. రీజన్ ఏంటి అంటే ఈవెన్ మీరు ఎంఐఎం పార్టీ కూడా చూడండి, అసదుద్దీన్ గారు కానీ వీళ్ళందరూ కూడా అభిప్రాయ భేదాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతపరమైనటువంటి వైషమ్యాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా దేశ సమైక్యతను చూపించవలసినటువంటి సమయం. అదే విధంగా మనం శత్రువుకు ఒక ఫీలింగ్ ఇవ్వాలండి. మనలో మనం అంతర్గతంగా కుమ్ములాట ఆడుకుంటున్నాం అనేటువంటి విషయం ఏమాత్రం కూడా తెలియకూడదు. ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళ ప్రజలే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అని మనం చెప్పుకుంటున్నాం అండి. ఇలాంటి చర్యలు మనకి జరిగినప్పుడు ఇది ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, అలాగే సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తుందండి. ఒకసారి ఇటువంటి చర్యలు చేసినప్పుడు అది మన దేశ సమగ్రత మీద, అలాగే మన ఆత్మ గౌరవం మీద ఎటువంటి ప్రభావాన్ని పడుతుంది అనేటువంటి విషయాన్ని ఆలోచించుకుని చేయవలసి ఉంటుంది. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకత తెచ్చుకుంటారు తప్ప ఏమాత్రం కూడా వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే రాదండి. ఇది ఖచ్చితంగా ఖండించవలసినటువంటి విషయం అండి ఇది. కల్నల్ వివి రావు గారు, అండర్ అచీవర్ అనే పేరుతో మన్మోహన్ సింగ్ గారు బొమ్మ వేసి టైమ్ మ్యాగజైన్ వేసినప్పుడు, కథనం వేసినప్పుడు ఈ దేశం మొత్తం నిరసించింది, ఈ దేశం మొత్తం తప్పు పట్టింది. అలాంటిది సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ చర్యకు దిగడం, దాన్ని ఓన్ చేసుకోవడం, ఎందుకంటే ఇంత డిజోన్ చేసుకోలేదు కాబట్టి ఓన్ చేసుకున్నట్టే, ఒక రోజు గడిచిన తర్వాత కూడా డిజోన్ చేసుకోలేదు కాబట్టి ఓన్ చేసుకోవడమే. కాబట్టి నా పాయింట్ ఒకటే, ఇవాళ పాకిస్తాన్కు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలన్నింటినీ భారతదేశం నిషేధించింది ఇండియాలో. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఆ ట్విట్టర్ హ్యాండిల్ని అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ని ఎందుకు నిషేధించకూడదు? ప్రధానిని అవమానించినందుకు, ప్రధానిని ఆ రకంగా చిత్రీకరించినందుకు. రావు గారు ప్లీజ్. ఈ జనరల్ గా మేము పొలిటిక్స్ కి కొంచెం దూరంగానే ఉంటాం. ప్రధానమంత్రిని పొలిటికల్ గా చూడకూడదుగా మనం. కాదండి, అంటే ఏమవుతుందంటే ఇది చేసింది ఒక కాంగ్రెస్ పార్టీ అనుకుంటే అది ఒక పొలిటికల్ పార్టీ కదా. ఓకే, వీళ్ళు అన్ని గట్టర్ పాలిటిక్స్ అండి. గట్టర్ అంటే మామూలుగా డ్రైనేజ్ పాలిటిక్స్, అందులో నీచమైన హేయమైన. అందుకనే ఇంకా వాటిని పట్టించుకోవడం మానేసాం. ఎందుకంటే ఇప్పుడు మీరు మమతా బెనర్జీదే చూడండి, ఆవిడకున్న చెంచాలు ఇద్దరు, మహువా, తర్వాత సాగరికా ఘోష్, వీళ్ళందరూ చేసే ట్వీట్లు చాలా చూస్తూనే ఉంటాను. అలాగే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా చేసింది చూసాను. ఒమర్ అబ్దుల్లా గారు చాలా మెచ్యూర్ అయ్యారు, చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. నేను సెపరేట్ స్టేట్ అడగనన్నారు, ఈ టైంలో నేను అడగనన్నారు. అలాగే ఆయన ఒక ఎవరైతే చనిపోయారో ఒక పోనీ హ్యాండ్లర్, ఆయన ఇంటికి వెళ్ళొచ్చారు. సో ఆయన చాలా మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నారు. ఆ మెచ్యూరిటీ కొంతమంది చీఫ్ మినిస్టర్స్ లోనూ కనిపించట్లేదు. ఇంతకీ ఏంటంటే పాకిస్తాన్ లో కొన్ని ఛానల్స్ లో వీళ్ళని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది, మనం ఎలాగా వాళ్ళని చేస్తూ ఉంటాము. ఇది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి బుద్ధి వచ్చేంత వరకు మనం పెద్ద ఏం చేయలేం. ఇది వాళ్ళకి ఇంతకీ నన్ను అడిగితే ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్, అక్బరుద్దీన్ గారిది అనే ఒక ఎమ్మెల్యే అయింది, ఆయనది ఒక స్టేట్మెంట్ ఎప్పుడు బయటకు తిరుగుతూ ఉంటుంది. అటువంటి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వచ్చింది ఈ విషయంలో. అది మనం ఆలోచించాల్సిన విషయం. సో విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. రైట్. వాట్ పుల్లారావు గారు? ఒకటే మన అసౌద్దీన్ వేసి బ్రహ్మాండమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. బుట్టోకి, బిలావెల్ బుట్టోకి ట్వీట్ కి, ఒరేయ్ నీ తల్లిని ఎలా చంపేశారా, నీకు ఇంకా బుద్ధి రాలేదా అన్నాడు. బిలావెల్ బుట్టి రక్తం తాగేస్తా, ఇండియన్ చంపేస్తా, రక్తం వస్తుంది అని ఇస్తే నీ తల్లిని ఎలా చంపారో నీకు తెలీదా, మర్చిపోయావా? అంటే ఇనిషియల్ గా ఘటన జరిగినప్పుడు వీళ్ళందరూ
ఫర్ దట్ మ్యాటర్ రాహుల్ గాంధీ కూడా బీజేపీ రాజకీయం కోసం వాడుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఓవైసీ గారు కూడా అట్లే మాట్లాడినాడు. వీళ్ళందరూ మాట్లాడారు ఫస్ట్ 2 days. తర్వాత వస్తున్న రియాక్షన్స్ ఆధారంగా వీళ్ళ మనసులు మారాయి. అది వాళ్ళ ఇంకా బలసనైపోతాము, ఇంకా వీక్ అయిపోతాము ప్రజల దృష్టిలో అని అనుకుని మారారా? ఏదైనా మారారు తప్ప ఫస్ట్ 2 days వాళ్ళు దీన్ని బీజేపీ యాంగిల్లోనే చూశారు. ఓకే, బీజేపీ మీద మీకు సైద్ధాంతిక పరమైన కోపమో ఇంకో రకం మతపరమైన కోపం ఇంకేమైనా ఉంటే ఉండవచ్చు, కానీ ఇలాంటి సమయంలో అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదు అనేదే నా పాయింట్ ఇక్కడ. రైట్, ఎనీవే, ఇక ప్రధానమంత్రి గారితో ఇక్కడ సమావేశం కూడా ముగిసినట్టుంది. దాంతోపాటు అమిత్ షా సమావేశం జరిగింది ఈ రోజు ఈవినింగ్. ఇంకా ఎన్ఐఏ చాలా అంశాలను బయటపెడుతోంది. అటు చూస్తే బార్డర్ దగ్గర పాకిస్తాన్ కవ్విస్తోంది. నేనే మళ్ళీ చెప్తున్నాను, మన సింహం మాటు వేసుకుని ఉన్నట్టుగా కనబడుతోంది, మన భారత సింహం. సో ఏం జరగబోతుందని ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులతో సమావేశం ముగిసింది. రక్షణ శాఖ సమావేశం ముగిసిన తర్వాత ఇప్పుడే హోంమంత్రి అమిత్ షా కూడా అధికారులతో పాటు మళ్ళీ ప్రధాని మోదీ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశం మోదీ దగ్గర స్టార్ట్ అయింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ సమావేశం ముగిసిన తర్వాత చాలా కీలకమైన పాయింట్స్ మోదీ చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి స్వేచ్ఛనిస్తున్నాం. తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుంది. ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుంది. భారత సైన్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. పహల్గామ్ దాడికి ధీటైన జవాబు ఇస్తాం. ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం. ఈ స్టేట్మెంట్స్ లో చాలా అర్థం కనబడుతోంది. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి స్వేచ్ఛనిస్తున్నాం అనే దాంతో పాటు తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుంది అనే స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైనదిగా మనం గమనించవచ్చు. సైన్యం ఎప్పుడైనా కూడా డేట్లు టైంలు డిసైడ్ చేయో, అది చాలా హై లెవెల్లో ఉన్నత స్థాయిలో జరిగే నిర్ణయాలు అవి. రాష్ట్రపతి దగ్గర నుంచి కేబినెట్, ప్రత్యేకించి ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి, వీళ్లతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శులు కానీ, రక్షణ శాఖ కార్యదర్శులు కానీ, త్రివిధ దళాధిపతులు కానీ, అలాగే మిగతా అన్ని రకాల పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, వీటన్నిటిని ఎలా మూవ్ చేయాలి అని వీటన్నిటి మీద చాలా ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. కాకపోతే సైన్యానికి ఒక మొరల్ సపోర్టు, సైన్యానికి ఒక భరోసా, సైన్యం మీద ఒక నమ్మకం బాగా తన నమ్మకాన్ని చెప్పడం కోసం, దేశానికి నమ్మకం ఉందని చెప్పడం కోసం మోదీ ఇలా చెప్పినట్టుగా కనబడుతోంది. ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం. తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుంది. ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుంది. జవాబేంటో ఈ పాటికి నిర్ణయం అయిపోయింది, అది మనకు అర్థమైపోయింది కూడా. భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉంది. డెఫినెట్ గా ఈ దేశం ఎప్పుడు భారత సైన్యం పైన పూర్తి నమ్మకాన్ని పెట్టుకుంటుంది. వాళ్ళు ప్రాణాలకి తెగించి పోరాడుతూ ఉంటారు దేశం కోసం. పాకిస్తాన్ ఇప్పుడు సైన్యం సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారంట పాకిస్తాన్ సైనికులు భయపడిపోయి. మన సైన్యం అలా కాదు, యుద్ధం ఉందంటే సెలవులు వదిలేసి వెళ్తా ఉంటారు డ్యూటీస్లోకి. దట్ ఈస్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్. భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉంది. పహల్గామ్ దాడికి ధీటైన జవాబు ఇస్తాం. ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం. ఇది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన స్టేట్మెంట్. ఇప్పుడు దాని మీద మనం మాట్లాడదాం. రైట్, పుల్లారావు గారు చెప్పండి. ఇప్పుడే రక్షణ శాఖ సమావేశం, అత్యున్నత సమావేశం ముగిసింది. ఇప్పుడే హోంమంత్రి కూడా వెళ్లారు ప్రధాని మోదీ దగ్గరికి. సో ఈ స్టేట్మెంట్స్ ని బట్టి మీ విశ్లేషణ ఏంటి బ్రీఫ్ గా? ఒకటి ఇమ్మీడియట్ గా ఏంటంటే, మన మిలిటరీ 1947 నుంచి ఇప్పుడు 80 సంవత్సరాల వరకు దాదాపు ఎవ్రీడే బ్యాటిల్ చేస్తా వచ్చింది. బ్యాటిల్ టెస్టెడ్ సైన్యం అంటారు. అంటే రోజు పరీక్ష సైన్యం. గదల్లో కూర్చొని ట్రైనింగ్ యూరోపియన్ సైన్యాలకు కాదు. ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోజు 1945 నుంచి పాకిస్తాన్ తో, చైనాతో, శ్రీలంకలో టెర్రరిజం, పంజాబ్ లో, కాశ్మీర్ లో కాన్స్టెంట్ గా ఈ సైన్యంలో యుద్ధం చేసే సైన్యం భారత సైన్యం. ప్రపంచంలో నా అభిప్రాయంలో ఇలాంటి సైన్యం లేదు. ఒకటి. రెండు, పద్ధతి ప్రకారంగా ఆ ప్రధాన మంత్రి డెమోక్రటిక్ కంట్రీలో ఆబ్జెక్టివ్స్ చెప్తారు, సైన్యం చేయాలి. మీరు ఎలా వెళ్ళండి, ఆ రూట్ వేసుకోవడం వాళ్ళు ఉండదు. మాకు ఇది కావాలి, చేయగలరా, ఎంతవరకు చేయగలరా, ఆర్డర్స్ ఇస్తారు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మూడవది మాత్రం ఇది కొద్దిగా నేను చెప్పవలసింది ఏంటంటే, నేను అనుకుంటున్నా కొంచెం సర్ప్రైజ్ ఎలిమెంట్ లేకుండా మన ఆర్మీ చేయదు. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ రెడీగా ఉన్నది కదా. తర్వాత పీకే గారు, మీరు ఒక విషయం మర్చిపోకూడదు. పాకిస్తాన్ పనికిరాని దేశం, మన ముందర ఆర్మీ ఏం లేదు. కానీ వాళ్ళని 62 నుంచి చైనా ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఎంత సపోర్ట్ చేసిందంటే, న్యూక్లియర్ బాంబు ఎవరిచ్చారు పాకిస్తాన్కి? చైనా ఇచ్చింది. భారతదేశాన్ని అప్సెట్ చేయటానికి ఏ కావాల్సి అంటే నేను ఇప్పుడు యుద్ధం చేస్తే పాకిస్తాన్ గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా, ఆ స్థాయిలోకి నేను అప్పుడే తీసుకెళ్ళట్లేదు సార్.
ఐఎమ్ సారీ మిమ్మల్ని Okay, no ఇంటరప్ట్ problem, చేసినందుకు. no problem. చైనాకుండే రిజర్వేషన్స్ కూడా ఇప్పుడు చైనాకు ఉన్నాయి. ఎందుకంటే అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ వార్ వల్ల చైనాకి హైయెస్ట్ కన్స్యూమింగ్ కంట్రీ ఇండియాతో రిలేషన్స్ చైనాకు అవసరం ఆల్రెడీ మొదలైంది. ఆ బేరసారాలు మొదలైనవి భారతదేశంతో. కాబట్టి పైకి ఏదో అలా అనొచ్చు తప్ప భారతదేశాన్ని ధిక్కరించి చైనా ఏం చేసే పరిస్థితిలో ఉందని నేను అనుకోవట్లేదు. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ప్రధాని దగ్గర రక్షణ శాఖ సమావేశం ముగిసింది. ఆయన స్టేట్మెంట్ మళ్ళీ చెప్తున్నా, ఉగ్రవాదంపై పోరులో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం. తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుంది. తేదీ సమయం సైన్యం డిసైడ్ చేయదు, వీళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు వెళ్తారు. అది మాకు తెలుసు, మీకు తెలుసు, దేశం మొత్తం తెలుసు. కాకపోతే ఆ స్టేట్మెంట్ లో చాలా అర్థం ఉందని నేను అనుకుంటున్నా. హౌ యూ అనలైజ్ ఇట్? ఇట్స్ ఎ ట్రూ లీడర్షిప్ అండి. ఇట్స్ ఎ ట్రూ లీడర్షిప్. Correct. ఎందుకంటే డెఫినెట్లీ ఏం చేస్తారంటే ఆ క్రెడిట్ అనేటువంటిది సైన్యానికి ఇవ్వడం. అలాగే ఆబ్వియస్లీ మన వాళ్ళు కూడా ఇప్పుడు సైన్యంలో ఉన్నటువంటి సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాసిబిలిటీస్ అన్ని కూడా డిస్కస్ చేస్తారండి. అవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు, వీళ్ళకి అడ్వైజ్లు ఇస్తారండి యాజ్ అన్ అడ్వైజరీ. అండ్ డెసిషన్ ఫైనలైజ్ చేసేది డెఫినెట్ గా ప్రధానమంత్రి అండ్ మన క్యాబినెట్ మీటింగ్ చేస్తుంది. బట్ అల్టిమేట్ గా మనం మన సైన్యాన్ని గనక ముందుకు తీసుకువెళ్ళినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ట్రూ లీడర్షిప్. అండ్ ఆ ఫోర్సెస్ యొక్క మొరాల్ ని బూస్ట్ చేయడం అనేటువంటిది ఈ హాజ్ ఎగ్జిబిటెడ్ ఎ పర్ఫెక్ట్ లీడర్షిప్ అండి. అండ్ ఆల్సో సైన్యం కూడా ఇప్పుడు మన పుల్లారావు గారు చెప్పినట్టు చాలా పెర్ఫెక్ట్ గా ట్రైన్డ్ గా ఉన్నాం. మనం పీస్ టైమ్ సోల్జర్స్ కాదు, మనం నిరంతరం కూడా ఆ యొక్క కాశ్మీర్ లో ఉన్నటువంటి ఇన్సర్జెన్సీ డ్యూటీస్ లోనూ ఆర్ఆర్ డ్యూటీలోనూ మన యొక్క సోల్జర్స్ అందరూ కూడా సైనికాధికారులు నిత్యం కూడా వాళ్ళు శిక్షణ పొంది ఉన్నారు. అలాగే ఫీల్డ్ ఏరియాస్ లో కూడా పోస్ట్ అయి ఉన్నారు, అనేక ఆపరేషన్స్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన సైన్యాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడం కోసం, అలాగే ఒక ట్రూ లీడర్షిప్ ప్రదర్శించడం కోసం ఈజ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. అండ్ వి అప్రిషియేట్ దాట్. రైట్. రావు గారు, కల్నల్ రావు గారు, చెప్పండి. ఇప్పుడున్న ఈ కీలకమైన టైము మనం 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అనలైజ్ చేసుకుంటూ వస్తుంటే రోజు రోజుకి స్ట్రాటజిక్ మూవ్స్ నడుస్తున్నాయి మన వైపు నుంచి. నేను అందుకే అన్నాను భారత సింహం మాటు వేసుకుని అదను కోసం అని చెప్పి. తొందరపడి మీద దూకరు. యుద్ధ రీతుల్లో మీకు తెలుసు కదా, మీరు కల్లలుగా చేశారు, ఆయన మేజర్గా చేశారు. మాటు వేసి అవతలవాడు ఎప్పుడు దొరుకుతాడని మాటు వేస్తారు. సో ఇప్పుడు మోదీ గారు చేసిన స్టేట్మెంట్ చూస్తే మీకేమనిపిస్తోంది? మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? నేను మీరు విశ్లేషించిన దానికంటే కొంచెం విభిన్నంగా ఆలోచిస్తాను. ప్లీజ్. ఎందుకంటే జనరల్ గా మన భారతదేశం ఎప్పుడు యుద్ధం చేయదు, అంటే స్వతహాగా యుద్ధం చేయదు. వేరే వాళ్ళు మనల్ని ఆక్రమించాలని చూస్తున్నా గానీ వేరేది ఏదైనా చేయాలని చూసినప్పుడే మనం రియాక్ట్ అవుతాం. ఫస్ట్ స్టెప్ అటు నుంచి పడాలి, అక్కడి నుంచి పడాలి. అలా కాకుండా ఈ విధంగా నేను ఆర్మీకి పర్మిషన్ ఇచ్చాను అంటే కేవలం దౌత్యపరంగా, ట్రేడ్ పరంగా ఇప్పుడు వరకు తీసుకున్న స్టెప్స్ కంటే ఇంకొక స్టెప్ పైకి వెళ్ళారు. అంటే ఆర్మ్ ఫోర్సెస్ కి లైన్ క్లియర్ చేశారు, మీరు ఏది చేసుకోవాలంటే అది చేసుకోండి, నేను సపోర్ట్ ఉంటాను, మీకు మెటీరియల్ మోరల్ సపోర్ట్ నేను ఉంటాను, మిగతాది మీరు చేసుకోండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అది డేట్ అండ్ టైం అది గవర్నమెంట్ డిసైడ్ చేయదని. ఎందుకంటే దానికి మిలిటరీ ప్లానింగ్ ఉంటుంది, దానికి మిలిటరీ సర్ప్రైజ్ అచీవ్మెంట్ ఎలా చేయాలన్నది దానికి వేరుగా ఉంటుంది. తర్వాత ఎక్కడ ఏది చేయాలన్నది వేరువేరుగా ప్లానింగ్ జరుగుతుంది. అందుకని దీన్ని ఏమంటామంటే మేము ప్లేస్ ఆఫ్ చూసింగ్ అండ్ టైం ఇది మన దగ్గర ఉంటే ఇనిషియేటివ్ మన దగ్గర ఉంటుంది, అప్పుడు గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రియాక్టివ్ కాదు, ఇప్పుడు ప్రోయాక్టివ్. ఇంకొక నచ్చని పాయింట్ చాలా మందికి నేను ఒకటి చెప్తాను. అంతకుముందు ఫైరింగ్ అయినప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఫైరింగ్ అయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు ఓటు అనేవారు, మీకు ఆర్డర్లు ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి వస్తాయి LMG ఫైర్ చేయాలన్నా కానీ. ఆ ప్రసక్తి ఇప్పుడు తీసేశారు. అంటే ఏంటంటే అక్కడ లోకల్ కమాండర్ తనకి సిచ్యువేషన్ మార్చుకోవాలనుకుంటే ఆ డెసిషన్ తీసుకోగలుగుతాడు. అది బేసికలీ మోడీ గారు ఇచ్చిన పవర్. ఎందుకంటే ఇంకేం అవసరం లేదు. ఇంతకు ముందు అలా ఉండేది కాదండి. ప్రతి దానికి అంటే ఒక వెపన్స్ పైకి వెళ్ళే దాని గురించి దానికి ప్రతి దానికి పవర్ పెరుగుతూ ఉండేది. అంటే నేనున్నప్పుడు నా పవర్ లిమిటెడ్ గా ఉండేది, దానిపైన పవర్ వాడాలంటే ఎక్సెప్ట్ ఫర్ డిఫెన్స్ అంటే నా పోస్ట్ రన్ అయిపోతుంటే తప్పితే గానీ నేను వాడడానికి ఉండేది కాదు ఆ పవర్. ఆయన ఇప్పుడు క్లియర్ చేశారు. సెకండ్ థింగ్ ఇప్పుడు అంటే నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ కోసం అడుగుతున్నా, ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ వార్ జోన్ లో ఉన్న కమాండర్, ఆ ప్లాటూన్ కమాండర్ వాట్ ఎవర్ హూ ఎవర్, వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్ పెట్టి వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు.
తీసుకోవచ్చండి. దట్స్ గ్రేట్ థింగ్. ఓకే, అది బెస్ట్ థింగ్. ఓకే, ఇంకా మిగతాది టైం అది ఆర్మ్ ఫోర్సెస్ వదిలేయండి, ఎందుకంటే దానికి బోల్డంత ప్రిపరేషన్ ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ మన పాక్ ఆర్మీకి వాళ్ళు చేసే దుశ్చర్యలకి రియాక్ట్ అవ్వాలంటే దానికి టైం తక్కువ ఉంటుంది. కానీ దీనికి మనం ఎన్ని రోజులైనా వెయిట్ చేయొచ్చు. మీరు అన్నట్టుగా సింహం వెయిట్ చేస్తుంది ఎప్పుడు తనకి అదేంటిది జింక దొరుకుతుందా అన్నది. అది అదనమాటగా ఉండి సడన్ గా ఒకసారి పౌన్స్ చేస్తుంది. అలాగే మనము చేస్తాం. మీరు కొంచెం వేరే రకంగా చెప్తాను అన్నప్పుడే నాకు అర్థమైంది. నేను అన్నది కూడా ఏంటంటే అదును కోసం చూస్తుందంటే అవతల జింక దగ్గరికి రావాలంటే ముందడుగు జింక ముందడుగు వేయాలి. ముందడుగు వేసినప్పుడు ఒక్కసారిగా దూకడమే సింహం లక్షణం. దట్ ఈస్ వేట, దట్ ఈస్ హంటింగ్. హంటింగ్ ఆ వేట ఇప్పుడు మనం అసలు గేమ్ ఇప్పుడు ఆడుతున్నాం. వరకు కేవలం డిఫెన్సివ్. మన సింహం దానికోసం వెయిట్ చేస్తోందని మనం అనుకోవాలి. రైట్. ఇక్కడ శ్రీనివాస్ గారు ఇంకొక విషయం ఏంటంటే నాకు అనిపిస్తోంది, పాకిస్తాన్ లో యుద్ధం మొత్తం యుద్ధానికి రెడీగా ఉండండి, సెలవులు రద్దు చేసుకుని అందరూ డ్యూటీస్ రావండి అని చెప్పి వాళ్ళ సైన్యాధికారులు పాలకులు వాళ్ళు పిలుపునిచ్చారు సైన్యానికి. రిటైర్ అయిన వాళ్ళు కూడా రమ్మని ఇది చేస్తున్నారు. సరే, అది ఎమర్జెన్సీలో ఏ దేశమైనా అలా చేస్తుందండి, అది వేరే విషయం. కానీ సైనికులు సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు సెలవులు కాదు, ఐఎమ్ సారీ, రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న అత్యంత దయనీయమైన ఐరానిక్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు సోల్జర్స్ రిజైన్ చేసేసి వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఎన్నో యుద్ధాలు చేసాం. యుద్ధంలో గుట్టలుగా శవాలు బయటకు వస్తుంటే కూడా నాకు తెలిసిన టర్మినాలజీలో రెజిమెంట్లు అంటాం, ప్లటూన్లు అంటాం, బెటాలియన్స్ అంటాం, ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఇంకేమేమి ఉంటాయో ఇవన్నీ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాయి. అవతల జరుగుతుంది, ఒక రెజిమెంట్ మొత్తం ఎగిరిపోయి చచ్చిపోయారని తెలిసినా కూడా ఇంకో రెజిమెంట్ ఫాలో అవుతుంటుంది. ఉదాహరణ మనం కార్గిల్ చూసాం, ఉదాహరణకి ఇట్లాంటి ఎన్నో చూసాం. ఎందుకని పాకిస్తాన్ సైనికులు అలా పారిపోతున్నారు, రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు? మన సైనికులకు అలాంటి పిరికితనం లేదు. దీన్ని ఎలా వర్ణిస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గనక కంపేర్ టు పాకిస్తానీ ఆర్మడ్ ఫోర్సెస్ కి ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ కి ఆ ట్రైనింగ్ లోను అలా ఎస్పిరిట్ డీ కోర్ లోను కూడా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి. అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ కి జవాన్స్ కి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క హైరార్కియల్ డిఫరెన్స్ ఈస్ వెరీ హ్యూజ్ అండి. వాళ్ళు ఆ యొక్క కలుపుకుపోయేటువంటి మనస్తత్వం చాలా తక్కువ. కానీ మనకి ఇక్కడ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ లో నేర్పించేది ఏంటి అంటే ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆ యొక్క జవాన్లందరూ కూడా తమతో పాటు ఒక టీమ్ గా కలుపుకుపోయే మనస్తత్వం మన అధికారులదండి. అదే విధంగా ఇక్కడ లీడింగ్ ఫ్రమ్ ఫ్రంట్ అనేటువంటిది మన ఆఫీసర్స్ లో ఉంటుంది. అది మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసి మన యొక్క సైనికులందరినీ కూడా ముందుకు తోస్తుందండి. లేకపోతే ఈ జవాన్లు లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు అనేటువంటి దాని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ గనక మనకి ఉన్నట్లయితే, అది పూర్తిగా వాస్తవం అయితే గనక వాళ్ళు ఖచ్చితంగా భయపడ్డారండి. ఏంటంటే ఒక అఫీషియల్ గా వచ్చినట్టయితే ఇట్స్ మనం ఈ విధంగా అనలైజ్ చేయొచ్చండి. అది ఏమిటి అంటే క్లియర్ గా వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న చర్య, ఈ దాడిలో చేసినటువంటి చిన్న చర్య పట్ల ఇంత భారీ స్థాయిలో మనం రియాక్ట్ అవుతామో, ఒక దేశ ప్రధాని దానికి వార్నింగ్ ఇస్తారు అనేటువంటిది వాళ్ళ కళ్ళలో కూడా ఊహించినటువంటి విషయం అండి. ఏదో జస్ట్ వీళ్ళు ఏదో చేస్తారు, చిన్న సర్జికల్ స్ట్రైక్ చేస్తారు, లేదో అంటే చైనా అంటారు చూడండి, ప్రికింగ్ లా వాళ్ళు ఏదో జస్ట్ ఇలా టచ్ చేసి వదిలేరు, ఆ తర్వాత సింహాన్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది వాళ్ళకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క చర్యలు కనుక చూసినట్లయితే లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా భయపడడానికి కూడా కారణం ఏంటంటే నాట్ ఓన్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ లో ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం నీళ్లు ఆపడం కాదు, వాళ్ళ ప్రభుత్వమే వాళ్ళకి నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోతుంది. మనం వాళ్ళని ఆకలి చావులతో గురి చేయడం కాదండి, వాళ్ళ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళకి సరైనటువంటి ఆహార భద్రతను కల్పించలేకపోతుంది. భారతదేశంతో కనుక పోల్చుకున్నట్లయితే సైనిక సంపత్తి పరంగా గాని, అభివృద్ధి పరంగా గాని, లేకపోతే మిలిటరీ స్ట్రాటజీ పరంగా గాని, రాజకీయ స్థిరత్వంలో గాని ఎందులో చూసుకున్నా సరే భారతదేశం కనీసం పాకిస్తాన్ కింద కనీసం 50-60 సంవత్సరాల ముందు ఉన్నదండి.
కానీ మనం ఒకప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం ఏ విధంగా అయితే ఉందో, పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఏ విధంగా అయితే ఉందో, దానికి మించి ఎక్కువగా డెవలప్మెంట్ అనేటువంటిది జరగలేదు. దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ అనే దెర్ ఈజ్ నో కంపారిజన్ అండి, దెర్ ఈజ్ నో కంపారిజన్. అసలు మనకి వాళ్ళకి చిచి అసలు ఆ కంపారిజన్ అంటేనే నాకు అదోలా ఉంది, కంపారిజన్ లేదు. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు దేశం చిన్నదైనా దేశం పెద్దదైనా మిగతా ఆర్థిక విషయాలు, ఆ దేశం యొక్క స్తోమత, అభివృద్ధి ఈ పక్కన పెడితే సైన్యం అంటే ప్రాణాలకు తెగించి దేశ రక్షణ కోసం పోరాడే సైన్యం. ఆ సైనికులు నిలబడలేదండి. కల్లన్ గారు మీ దగ్గరికి వస్తున్నా, కల్లన్ గారు, రావు గారు, ఆ సైన్యం రిజైన్ చేసి వెళ్ళిపోవడం అనేది అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే బలహీనత ఏ దేశానికి ఉండదు. అది పాకిస్తాన్ ఉంది. దాని మీద రావు గారు దాని మీద నేను కొన్ని చెప్తానండి ప్లీజ్. మనకి ఇండియన్ ఆర్మీ యాక్ట్ ఎలాగుందో 1950లో చేసింది, అలాగే పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ కూడా సేమ్ బ్రిటిషర్స్ చేసింది లైన్ లోనే. కొన్ని పారాగ్రాఫ్లు చేంజ్ తప్పితే గానీ మనకి వాళ్ళకి దాదాపు ఒకటే ఉందని. సో ఏదో రెసిగ్నేషన్ చేసి నేను వెళ్ళిపోతానంటే సివిల్లోకి జరిగినట్టు కుదరదు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో ఎవరో టీచరో లేకపోతే ఒక క్లర్క్ నేను రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను, ఇదిగో నా రాజీనామా తీసుకో అని చెప్పి వెళ్ళిపోవడానికి అలా కుదరదు. ఫస్ట్ థింగ్ ఇదేంటంటే మిగతా ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే వాటి ఆథెంటిసిటీ చాలా డౌట్ఫుల్ అండి, ఎవరో ఇమ్మెచ్యూర్ గా చేస్తున్న పనులు. కాకపోతే మీరు అసలు విషయం చూడండి, లాస్ట్ 1.5 year 2 years లో పాకిస్తాన్ లో కోర్ కమాండర్ చాలా మోస్ట్ పవర్ఫుల్ కోర్ కమాండర్ ఆయన, అంటే డిఫెన్స్ లో లాహోర్ డిఫెన్స్ కోర్ చేసేది. అటువంటి కోర్ కమాండర్ ఇంటికి ప్రొటెక్షన్ జనరల్ గా 90 మంది ఉంటారు. అటువంటి ఇంటిని సివిలియన్స్ అటాక్ చేశారు. అవును, ఆ సివిలియన్స్ అటాక్ చేసినప్పుడు అక్కడ కోర్ కమాండర్ గార్డ్స్ ని నివారించాడు, ఫైర్ చేయొద్దు అని. అప్పుడు మొత్తం ఇల్లు తగలబెట్టడం జరిగింది, దాదాపు ఇంట్లో ఉన్న సరుకులన్నీ దోచుకుని వెళ్ళడం జరిగింది. ఆయన నుంచో చూస్తూ కూర్చున్నాడు. ఆయన కోర్ట్ మార్షల్ చేసి ఆయన బయటకు పంపించారు అనుకోండి, అది వేరే సంగతి. ఇదే సంగతి వేరే క్వెట్టాలో ఉన్న కోర్ కమాండర్, తర్వాత పెషావర్ లో ఉన్న కోర్ కమాండర్ ఇంటి దగ్గర కూడా జరిగింది. దాదాపు కొంచెం చిన్న ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కూడా ఆర్మీ అంటే అక్కడ భయం పోయింది. అటువంటి ఆర్మీ ఏరియాస్ ని, అలాగే రావల్పిండిలో కూడా ఒక ఆర్మీ ఇన్స్టాలేషన్ గేట్ ని వాళ్ళు అటాక్ చేశారు అప్పుడు. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మెజారిటీ వచ్చింది ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ కి, కానీ వాళ్ళందరినీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కింద లెక్క పెట్టి ఒక మైనార్టీ గవర్నమెంట్ ని కోalition కింద పెట్టి, జనరల్ గా నవాజ్ షరీఫ్ పార్టీ, బిలావల్ పార్టీ అంటే జర్దారీ పార్టీ, ఈ రెండు ఆపోజిట్ లో ఉంటాయి. వాళ్ళిద్దరిని కలిపి ఒక గవర్నమెంట్ ని నామమాత్రంగా పెట్టడం జరిగింది. పాకిస్తాన్ అసలైన మనిషిని జైల్లో పెట్టి, ఇమ్రాన్ ఖాన్ మంచివాడు అంటలేదు, ఆయనకు కూడా కాశ్మీర్ పాలసీ సేమ్. ఆయన ఉన్న 5 ఏళ్ళు ఆయన ఏమీ చేయలేదు మనకి. సో కానీ ఏంటంటే నేను చెప్పేది, ఇంటర్నల్ డెమోక్రసీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, అది ప్రజలు చూస్తున్నారు. ఇది జవాన్లకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది, మన సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు హెల్ప్ చేయలేరు, అందుకని మనం రిజైన్ అనరు దాన్ని, మామూలుగా నేను వెళ్ళిపోతానంటారు. ఇంకోటి ఏం చేస్తారంటే డెజర్షన్ అంటారు. డెజర్షన్ అంటే ఏంటంటే ఉన్నట్టుగా పారిపోతారు, ఆ పోస్ట్ నుంచి పారిపోతారు. అది వాళ్ళు చేస్తున్నారు. అది ఎందుకు చేస్తారంటే భయం వేసినప్పుడు వెపన్స్ ఏ అయితే చేతుల్లో ఉన్నాయో కొంతమంది అవి కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. అటువంటి దానికి ఆర్మీ, వాళ్ళ ఆర్మీ యాక్ట్ అయినా మన ఆర్మీ యాక్ట్ అయినా సరే దానికి ఒకటే పనిష్మెంట్ అండి, డెత్ పనిష్మెంట్. వార్ టైంలో అటువంటి పని చేస్తే దానికి డెత్ పనిష్మెంట్ వస్తుంది. సో అటువంటి పని కూడా చేయడానికి తయారుగా ఉన్నారంటే దాని అర్థం, ఒకవేళ సెలవులో వెళ్ళిన సైనికులు ఆ వెపన్ అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసి సెలవులు వెళ్తారు కదా. అవునండి, వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో సెలవులు క్యాన్సిల్ చేసి మీరు వెనక్కి రమ్మంటే కొంతమంది మీరు రాకుండా వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారనుకోండి, వారం రోజుల తర్వాత డెజర్షన్ డిక్లేర్ అవుతుందండి. మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్ కి అంటే ఏ అడ్రస్ అయితే ఉందో, ఇప్పుడు సపోజ్ ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఒక అడ్రస్ ఉన్న ఒక అతను ఉంటే, డీజీపీ దగ్గర నుంచి వాళ్ళకి ఒక లెటర్ వస్తుంది యూనిట్ నుంచి, ఫలానా ఆదమి తిరిగి రాలేదు, రెజిమెంటల్ సెంటర్ రాసేస్తుంది, వెంటనే అరెస్ట్ చేయాలని. వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, జైల్లో పెడతారు. దాని తర్వాత దాని ప్రొసీజర్ వేరే ఉందండి, ఎలా డీల్ చేయాలన్నది. సమ్మరీ పవర్స్ కూడా ఉంటాయి సిఓకి.
ఆ సమ్మరీ పవర్స్ లో 1 year సివిల్ జైలు ఇవ్వచ్చండి, నాన్ ఛాలెంజబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇది ఒకటి, అది జరుగుతుందండి. ఇది ఒక ఉదాహరణ చెప్తాను దీనికి. శ్రీలంకలో మనం వెళ్ళినప్పుడు శ్రీలంక జవాన్లు, అంటే శ్రీలంక ఆర్మీ జవాన్లు ఇలా డెజర్షన్ ఎక్కువ చేసేవారు. 20-30% డెజర్షన్ అయిపోయేది. అంటే జవాన్ కింద జాయిన్ అయ్యాడు, ట్రైనింగ్ తీసుకుని ఆర్మీకి వచ్చాడు, కానీ ఎల్టీటీ తోటి ఫైట్ చేసేవాడు కాదు, పారిపోయేవారు. అంటే దీని అర్థం ఏంటంటే లోయెస్ట్ మొరాల్, అంటే ఆర్మీ అప్పుడు బ్రేక్ డౌన్ అయిపోతుంది. అది నేను అర్థం చేసుకునేది. అంతేగాని ఏదో లీవ్ వెళ్ళిపోతున్నారు అంటే అదేం కుదరదండి. అక్కడ కూడా సేమ్ పోలీసులు వచ్చి పట్టుకుంటారు, ఇంటికి వచ్చి పట్టుకుని జైల్లో పెడతారు. దాని తర్వాత కార్వాయి, అంటే దాని తర్వాత వేరియస్ రిజిగ్నేషన్ కాకపోయినా మీరు అన్నట్టుగా డిజర్షన్ స్టార్ట్ అయింది. దాని ఇంప్లికేషన్స్ వేరండి. రిజిగ్నేషన్ అంటే ఊరికి నేను పని చేయనని వెళ్ళిపోతున్నాడు. అదే డెజర్షన్ అంటే పారిపోతున్నాడు, పిరికితనం వల్ల పారిపోతున్నాడు. రైట్. ఇక్కడ పుల్లారావు గారు ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది. మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని ఒక మంత్రి అంటాడు, లేకపోతే మేము తక్కువేం తినలేదు, మేము రెడీగా ఉన్నామని ప్రధానమంత్రి అంటాడు, లేకపోతే ఆయన ఆర్మీ చీఫ్ మునీరేమో ఏదో రెండు దేశాల సిద్ధాంతం చెప్తాడు, లేకపోతే కాశ్మీర్ మనదే అంటాడు, మన కల్చర్ అంటాడు, ఏదేదో. అసలు ఆయనే కాశ్మీరీ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తం మీద రండి మేము చూసుకుందాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు తినడానికి తిండే ఉండదు. ఇందాక శ్రీనివాస్ గారు, రావు గారు చెప్పినట్టుగా తాగడానికి నీళ్ళే ఉండవు. మనం మైదా పిండి, మనం గోధుమ పిండి పంపితే ఆ గోధుమ పిండి సంచుల కోసం, మైదా పిండి సంచుల కోసం కూడా రోడ్ల మీద ఎట్లా కొట్టుకున్నారో చూసాం మనం దృశ్యాలు. ఆ మైదా పిండి, ఆ గోధుమ పిండితో రొట్టెలు చేసుకునే బతుకులు ఆ దేశంలో ప్రజల బతుకు అట్లా తయారైంది. వీళ్ళు కవ్వింపు చర్యలు కానీ, వీళ్ళు ప్రేలాపనలు కానీ, వీటిని ఎలా చూడాలి? పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్న వాతావరణాన్ని మనం చర్చిస్తున్నాం. ప్రధానమంత్రి ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ కొద్దిసేపటి క్రితమే మనం బ్రేకింగ్ న్యూస్ కూడా చూసాం. సో దీన్ని బట్టి ఏం జరగబోతోంది అనేది. రైట్. ఇక మనం చర్చలోకి పెడితే, పుల్లారావు గారు, పాకిస్తాన్ చేస్తున్న ఆ పిచ్చి ప్రేలాపనలు కానీ, మా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని ఒకరు, మేము సిద్ధంగా ఉన్నాం చూసుకుందామని ప్రధానమంత్రి స్వయంగా, ఇంకా ఆర్మీ చీఫ్ మాట్లాడేమా, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఆ దేశం యొక్క స్థాయి ఏంటి, స్తోమత ఏంటి? చూడదో చైనా సపోర్ట్ చేస్తుందా, ఇంకోటి సపోర్ట్ చేస్తుందా చూడదో, కానీ పాకిస్తాన్కు ఉన్న స్టామినా ఏంటి? ఒకటి, మనకి 47లో స్వతంత్రం వచ్చింది, వాళ్ళకి 47లో. మన దేశంలో మహాత్మా గాంధీ నాయకత్వం కింద సామాజిక రెవల్యూషన్ వచ్చింది. జమీందారులు తీస్తారు, రాజాలు తీస్తారు. మొత్తానికి ఇక్కడ జరిగిన సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, సామాజిక మార్పు 1000 సంవత్సరాల్లో ఎక్కడ ప్రపంచంలో జరగలేదని మనం చెప్పవచ్చు. పాకిస్తాన్ అలాగే ఉన్నది. జమీందారీ యాక్ట్ అబాలిష్ చేయలేదు, నవాబ్ యాక్ట్ చేయలేదు, వాళ్ళ సామాజిక ఇష్యూలో మార్పే లేదు, అలాగే ఉన్నారు. టైం అక్కడ నిలబడిపోయింది. అందువల్లనే పెద్ద తేడా ఉన్నది. ఫెయిలియర్ స్టేట్, అది మార్పు తేలేదు. ఇంకో పాయింట్ కూడా, పంజాబ్ డామినేటెడ్ ఆర్మీ మొత్తం, పంజాబ్ డామినేటెడ్ స్టేట్. ఇప్పుడున్న జనరల్ మనీర్ పంజాబీ, అతని ముందు బాజీవా పంజాబీ, ఎక్కువ మంది జనరల్ వచ్చిన వాళ్ళు అంతా పంజాబీస్. ఎవరన్నా వస్తే భారతదేశం నుంచి ముషారఫ్ లాంటి వాడు పుట్టి ఇక్కడికి వెళ్ళాడు, అలాంటి వాళ్ళు. అక్కడ క్లాస్ కూడా ప్రాబ్లం ఉన్నది. ఆ తర్వాత ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్తున్నా, పాకిస్తాన్ ఎంతో తగ్గిపోయిందంటే 1921 నుంచి అమెరికన్ సపోర్ట్ లేదు పాకిస్తాన్. అమెరికా వదిలేసింది 40 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్, ₹1 రావట్లేదు, ఇంపార్టెన్స్ లేదు. అది ప్రతి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ కి, సోల్జర్ కి అందరికి తెలుసు. పూర్వం వాళ్ళు అమెరికన్ సపోర్ట్ తో ఎగిరేవారు. ఆ అమెరికన్ సపోర్ట్ లేదు, డబ్బు లేదు, యూరోప్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు అవసరం లేదు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి. పాకిస్తాన్ కి నెగటివిటీ, ప్రోగ్రెస్ లేదు. ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏం చూస్తున్నారు? 20 సంవత్సరాలు అంటున్నాను. మన్మోహన్ సింగ్ కూడా చాలా మంచి పని చేశాడు కొన్ని విషయాల్లో. భారతదేశం ఎదుగుతా వెళ్ళిపోయి అమెరికన్ ప్రెసిడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వాళ్ళు ఏదో గొప్పగా ఇక్కడ తిరిగినందుకు గొప్ప అనుకుంటున్నారు. ఆ దేశానికి ఎవరు వెళ్ళలేదు, వదిలేశారు. పాకిస్తాన్ ఇండియా లింక్ చేసేవారు, ఆ లింక్ వదిలేశారు. ఇండియాతో సమానం కాదు, పాకిస్తాన్ లింక్ మనతో లేదు, మన స్థాయి కాదని వాళ్ళకే తెలుసు. సో తప్పకుండా పాకిస్తాన్ కూడా లోపల తెలిసింది ఏంటంటే, భారతదేశం ఎంతో మొదలు వెళ్ళిపోయింది, మనం వెనకాల ఉన్నాం, స్టాగ్నేట్ అవ్వాం. దేనికి చావాలి? ఒక సోల్జర్, ఒక పంజాబీ జనరల్ కోసం చావాలా సింధేవుడు? సో ఆ తేడా ఉన్నది అక్కడ. ఇందాక కర్నల్ గారు చెప్పినట్టుగా ఇక్కడ మన ఆర్మీ డిఫరెంట్.
ఇక్కడ కమ్యూనలిజం లేదు, కాస్టిజం లేదు, రిలీజన్ లేదు, ఆఫీసర్స్ అందరూ కలిసిమెలిసి ఉంటారు. అక్కడ లేదు. క్లాస్ అనేది చాలా చాలా తీవ్రమైన ఇష్యూ అక్కడ. సో ఇవన్నీ ఇవాళ పాకిస్తాన్కి ఒక పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం కనపడుతుంది. రైట్. కల్నల్ గారు, ఇక్కడ ఇదంతా కూడా మునీర్, ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన కుట్ర అని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవాళ ఈవినింగ్ తేల్చాయి. అంటే వాళ్ళకున్న దీని ప్రకారం వాళ్ళు ఒక అఫీషియల్ గానే చెప్తున్నారు. ఎందుకు అంటే అతని పదవీ కాలం అయిపోతుంది, దాన్ని పొడిగించుకోవడం కోసం వాళ్ళు చేసేది అదే కదా. అక్కడ ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే అది మళ్ళీ వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే వీళ్ళు లాగేసుకుంటారు, బలవంతంగా లాగేసుకొని వీళ్ళ పెత్తనం మొదలవుతుంది. ముషరఫ్ను చూసాం మనం, ఇంకా చాలా మంది 2-3 చూసాం కదా పాకిస్తాన్కి. సో మునీర్ చేసిన కుట్ర ఇది. అతనే మూసా అనే ఒక కమాండర్ను కూడా వీళ్ళతో యాడ్ చేసి పంపించారు అనేది చూస్తున్నాం కదా. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం? మునీర్ చేసిన దాన్ని దేశం చేసిన కుట్రగా చూడడానికి లేదా? కొంచెం షాలోగా చూస్తున్నాం. చూస్తున్నాం కరెక్టే, కానీ కొంచెం షాలోగా చూస్తున్నాం. 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. ఎప్పుడైతే ఆయన చీఫ్ అయ్యారో అప్పుడు ఆయనకి ISI DG కింద చేసిన విషయాలు గుర్తొచ్చినాయి. ఆయన తీసేయబడ్డారు అక్కడి నుంచి. ఎందుకంటే హీ వాజ్ యాంటీ ఇమ్రాన్ ఖాన్. ఆయనకి ఇమ్రాన్ ఖాన్ గారికి పడలేదు. ఒక నోటు ఎస్పెషల్ ఇమ్రాన్ ఖాన్ గారి మీద రాసినందుకు ఆయన తీసివేయడం జరిగింది. ఆ రోజుల్లో ఎప్పుడైతే అప్పటికే మన ఆర్టికల్ 370 తీసేయడం జరిగింది. దీనివల్ల కాశ్మీర్ దాదాపు పోయినట్టు పాకిస్తాన్ కూడా లెక్క పెట్టుకుంది. అవును. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇండియాని కష్టపెట్టాలి. బ్లీడ్ ఎలా చేయాలి? 1000 cuts తోటి బ్లీడ్ ఎలా చేయాలి? శ్రీలంక పెద్ద చేయదు, నేపాల్ చేయదు, భూటాన్ చేయదు, చైనా పెద్ద దేశం, వాళ్ళకి డైరెక్ట్ గా యుద్ధం అవుతుంది తప్పగా ఇంకేం చేయలేదు. అందుకని చెప్పి ఒకటి బంగ్లాదేశ్ ని పట్టుకున్నారు. బంగ్లాదేశ్ ని పట్టుకుని ఫస్ట్ థింగ్ రిజర్వేషన్ మీద వచ్చారు. రిజర్వేషన్ ఎవరికి? ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్. దాని మీద ఈ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ని రేజ్ చేసి అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ పారదోలారు. వాళ్ళు ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అది చాలా సక్సెస్ఫుల్ అయింది ఆగస్ట్ లో. దాని తర్వాత బోల్డ్నెస్ పెరిగింది. ఆ బోల్డ్నెస్ పెరిగిన తర్వాత ఎప్పుడైతే 2 months బ్యాక్ ని బెలూచిస్తాన్ లో ఒక ట్రైన్ యాంబుష్ అయిందో 238 పాక్ ఆర్మీ జవాన్లు చంపబడ్డారో అది మోస్ట్ షేమ్ఫుల్ ఇన్సిడెంట్. ఆ షేమ్ఫుల్ ఇన్సిడెంట్ పాకిస్తాన్ కి. అప్పుడే జనరల్ అసీం మునీర్ ఒక ఫేమస్ స్టేట్మెంట్ చేశారు, ఇది ఇండియాకి నేను ప్రతీకారం తీసుకుంటాను, అది మనం మర్చిపోతున్నాం. ఇంకా ఆయన ఏం చేశారంటే అప్పటి నుంచి కొంచెం మోషన్లో పెట్టారు. వేరియస్ మనుషుల్ని ఎందుకు ఎలా ఇన్ఫిల్ట్రేట్ చేయాలి, వీళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేసిన వాళ్ళు సరిగ్గా పని చేస్తారో లేదో, కూల్ కామ్ గా చేయగలుగుతారో లేదో. ఈ పెల్గాంలో ఒకటి ఆలోచించాల్సింది, మీరు చూడాల్సింది, నార్మల్ టెర్రరిస్టులు కాదు వాళ్ళు చేసింది. వాళ్ళు చేసింది కంట్రోల్డ్ SSG ఆర్మీ పర్సనల్ కంట్రోల్ చేసిన టైపు అటువంటి ఆపరేషన్. బహుశా వాళ్ళకి మధ్యలో ఆర్డర్స్ కూడా వచ్చినాయి. వీడియో కాన్ఫరెన్స్ వీడియో చూపిస్తున్నారు కాబట్టి ఓకే వీళ్ళని వదిలేదు. ఎందుకంటే వాళ్ళు 26/11 తర్వాత నవంబర్ లో అక్కడ చూసుకున్నారు. తాజ్ హోటల్లో మన జర్నలిస్టులు వీళ్ళు వీడియో తీసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. 12 hours 13 hours తర్వాత మనం బంద్ చేయించాం. కానీ ఇక్కడ పేల్గాంలో దొరకదు కాబట్టి వీడియో కెమెరాస్ పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ మొహాలు కూడా చూస్తుంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది. వాళ్ళు టెర్రరిస్టులు కాదు, ఏదో సివిలియన్ నుంచి టెర్రరిజం తీసుకున్నాం. ప్రాపర్ ట్రైన్డ్ ఆర్మీ పీపుల్. అందులో ఒకళ్ళు నిక్ నేమ్ ఫౌజీ అని నిక్ నేమ్ ఎప్పుడు పెడతారు? జనరల్ గా మీరు ఆర్మీలో పనిచేసినప్పుడు కానీ ఆర్మీ నుంచి బయటికి ముందు వచ్చేసినప్పుడు కానీ. అవునవును. ఇది ఎలా చేస్తారంటే దాదాపు ఇప్పటికి నా అంచనా ప్రకారం కనీసం లాస్ట్ 30-40 years లో అరౌండ్ 50 people ని SSG వాళ్ళని వెళ్ళిపోమంటారు ఆర్మీ వదిలేసి. అంటే వాళ్ళకి రాజీనామా వాళ్ళది అప్రూవ్ చేసేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత వీడు బయటకు వస్తాడు. కానీ వాళ్ళకి సెపరేట్ గా ఒక స్పెషల్ సెల్ పెట్టి అందులోంచి పే అండ్ అలవెన్సెస్ అంటే ఎలా ప్రమోషన్లు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ బయటికి చెప్పరు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యి వీళ్ళు కంట్రోల్లోకి ISI కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు చేయించారు చాలా కూల్ గా. ఇంకోటి ఒక పర్యాటకుల రిపోర్ట్ లో వాళ్ళు మా వెనకాలే పానీపూరి తినే చోట వెనకాల చాలాసేపు కూర్చున్నారు, మమ్మల్ని రిలీజియన్ అడిగారు కానీ ఏం చేయలేదని కూడా చెప్తున్నారు. వాళ్ళు గుర్తుపట్టగలిగారు ఫొటోస్ ని చూసి. అంటే ఏంటంటే వాళ్ళు చాలాసేపు కూర్చున్నారు. ఎక్కడో ఎక్కువ మంది పోగయ్యే వరకు వెయిట్ చేశారు. తర్వాత ఇంకో టైంకి వెయిట్ చేశారు. 2:30 చేశారు. అవును, 2:30 ఎందుకు చేశారని 2:30 తర్వాత రిపోర్ట్స్ వెళ్ళి ఆర్మీ వాళ్ళు పోలీసులు వీళ్ళందరూ వచ్చేసరికి కనీసం 3:30 టైం అవుతుంది. 3 ఎంత ఫాస్ట్ చేసిన
3:30 తర్వాత రీఎన్ఫోర్స్మెంట్స్ అంటే హెలికాప్టర్స్ ఫ్లై అవడం కష్టం అవుతుంది. ఎందుకంటే దానికి వెదర్ సపోర్ట్, తర్వాత ఇదేంటిది డార్క్నెస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ హెలికాప్టర్ లో ట్రూప్స్ తీసుకెళ్లాలన్నా కానీ ఫారెస్ట్ లోకి వెళ్తారు కాబట్టి దాని తర్వాత ఈవినింగ్ అయిపోతుంది. ఎప్పుడైతే పెట్రోల్స్ మొదలవుతాయో ఆ టైం కల్లా ఈవినింగ్ అయిపోయింది, వాళ్ళకి సఫిషియెంట్ టైం దొరికింది. రైట్. అదే కనుక మార్నింగ్ 9 o'clock చేస్తే మనకి సఫిషియెంట్ టైం ఈవినింగ్ లోపల బహుశా పట్టుకోవడానికి కొంచెం అవకాశం ఉన్నాం. రైట్ రైట్ కనల్ గారు. కనల్ గారు, శ్రీనివాస్ గారు, మేజర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే 3 లాంచింగ్ పాయింట్స్ ని ఐడెంటిఫై చేసింది మన ఆర్మీ. ఒకటి ఎన్ఐఏతో సహా. 3 ఏంటంటే కోటా పలాన్ నార్త్ దగ్గర హిజ్బుల్ లాంచ్ ప్యాడ్ ఉంది, దానికి కమాండర్, లాంచింగ్ కమాండర్ గా సైఫుల్లా ఖలీద్ జాతూర్ అంట. కోటా బజార్ తుషరాజీ క్యాంప్ దగ్గర 2వ లాంచ్ ప్యాడ్, లష్కరే తోయిబాకు చెందింది ఇది 2వ లాంచ్ ప్యాడ్. 3వ లాంచ్ ప్యాడ్ ఇక్కడ అన్ని సంస్థలు ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించింది మన ఆర్మీ. హలాన్ నార్త్ లో జైషే మహమ్మద్ సంస్థ 3వ లాంచ్ ప్యాడ్ ఇది 3వదేమో జైషే మహమ్మద్ది. సో ఈ లాంచింగ్ ప్యాడ్స్ మీద మన వాళ్ళు కన్నేస్తున్నారని తెలిసి పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది, వీళ్ళని తీసుకెళ్లిపోతుంది. అక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది? ఉగ్రవాదుల్ని పాక్ ఆర్మీ షెల్టర్లు, ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తోందని మన ఇంటెలిజెన్స్ చెప్తోంది. అసలు ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా తీసుకెళ్లి వాళ్ళ కోసం నిర్మించుకున్న బంకర్లలో దాచిపెడుతోంది అంటే ఇది పాకిస్తాన్ స్వయంగా చేయిస్తున్న దాడి కాదా? ఇంతకంటే ఇంకేం కావాలి? ఇది మొదటిసారి ప్రూవ్ అవడం కాదండి. మనం గతంలో కూడా చూడండి, కార్గిల్ వార్ లో చూడండి, గతంలో జరిగినటువంటి చూడండి, అసలు ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో, సో కాల్డ్ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఐఎస్ఐ మరియు పాక్ ఆర్మీ యొక్క సహకారంతోనే అది పంపిస్తుంది. అలాగే ఇందాక మనకి కల్నల్ రావు సార్ వెరీ వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. ఇప్పుడు మొన్న అందరూ అనుకున్నట్టు విధంగా పుల్గాంలో దాడి చేసినటువంటి వాళ్ళు కేవలం జస్ట్ ఉగ్రవాదులు మాత్రమే కాదు, వాళ్ళు ఎస్ఎస్జి లో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్ గా బయటకు వస్తారు, వాళ్ళకి పే అలవెన్సెస్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఇటువంటి స్పెషలైజ్డ్ ఛానలైజ్డ్ ఆపరేషన్స్ లో చాలా దీన్ని కంట్రోల్డ్ ఆపరేషన్ అంటారండి. కంట్రోల్డ్ ఆపరేషన్, ఈ విధంగా ఈ కంట్రోల్డ్ ఆపరేషన్స్ లో వీళ్ళు పాల్గొన్నారు అంటే ఇట్ షోస్ వెరీ క్లోజ్ నెక్సెస్ బిట్వీన్ పాకిస్తానీ ఆర్మీ, ఐఎస్ఐ అండ్ ద టెర్రరిస్ట్ అండి. ఇది మొదటిసారి కాదండి, మనం గతంలో కూడా చూడండి, గతంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఈ టెర్రరిస్ట్ ని ఆదుకోవడం, ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది కూడా. ఎప్పుడైతే మనకు ఉన్న కన్ఫర్మ్ అయిన 3 లాంచ్ ప్యాడ్స్ అండి. ఇంతకుముందు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 42 లాంచ్ ప్యాడ్స్, టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ 42, అవి ఐడెంటిఫై చేసినటువంటివి. వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా తరలించడం అనేటువంటి జరుగుతుంది. కారణం ఏంటి అంటే వీళ్ళు ఎంతో మోటివేట్ చేసి, చావును కూడా లెక్క చేయకుండా వాళ్ళకి జిహాద్ అనేటువంటిది బాగా ఇంజెక్ట్ చేసి వాళ్ళని కష్టపడి తయారు చేస్తారండి. వీళ్ళు చనిపోతే గనక మళ్ళీ అలాంటి వ్యక్తుల్ని తయారు చేయాలంటే కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళని సేవ్ చేస్తున్నారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి వీళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేసి కాశ్మీర్ లో అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులను సృష్టిస్తుంది ఖచ్చితంగా పాకిస్తానీ ఆర్మీ అండి. అందు గురించి మనం అసీం మునీర్ గురించి, వీళ్ళందరి గురించి, ఆయన ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నప్పుడు చేసినటువంటి పనులేంటి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం. అందులో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించిందండి. రైట్ శ్రీనివాస్ గారు, మొత్తం మీద నాకు చివరిగా ఒకటైతే అనిపిస్తుంది, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే పదం లేకుండా ఇండియా ఓన్డ్ కాశ్మీర్, పిఓకే ప్లేస్ లో ఐఓకే వస్తే బాగుండు అనిపిస్తుంది. చూద్దాం అది జరుగుతుందనే ఆశతో. పుల్లారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అండ్ కల్నల్ రావు గారు అండ్ శ్రీనివాస్ గారు, మేజర్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.